గుంటూరు జిల్లా తెనాలిలో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. ఒకే రోజు 2 చోరీలు జరగడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. చెంచుపేటలోని ఓ ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న కారు అద్దాలు పగలగొట్టి విలువైన వస్తువులున్న బ్యాగ్ ని చోరీ చేశారు. బ్యాగ్ లో 3 యాపిల్ ఫోన్లు, 5 లక్షల నగదు, 100 గ్రాముల బంగారం, స్పోర్ట్స్ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. బాధితులు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు. శుభ్రంగా వస్తుంది, కనీసం గొడ్డలు కేలకలేదు, ఏం చేయలేదు. తీసుకున్నాడు, మళ్ళీ వెళ్తా ఎవరికి అనుమానం కాదు. మరోవైపు కొల్లిపరలో ఇంట్లో భారీ చోరీ జరిగింది. తాళం వేసుకున్న ఇంట్లోకి దొంగలు చొరబడి 10 లక్షలు విలువ చేసే ఆభరణాలను దొంగిలించారు. విషయం తెలుసుకున్న ఇంటి యజమానులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుభ్రంగా వస్తుంది, కనీసం గొడ్డలు కేలకలేదు, ఏం చేయలేదు. తీసుకున్నాడు, మళ్ళీ వెళ్తా ఎవరికి అనుమానం కాదు. మా అబ్బాయి అన్న మా ఆవిడ ఇక్కడ ఉంటుంటారు, నేనేమో వచ్చి వెళ్తుంటాను. నిన్న దసరా సెలవులు ఇచ్చేసరికి మా ఆవిడ అన్న అబ్బాయి కలిసి వాళ్ళ అమ్మమ్మ గారు ఊరు వెళ్ళారు. 2 రోజులు గ్యాప్ వచ్చేసరికి తాళం వేసి ఉండేసరికి కనిపెట్టారు. కనిపెట్టి తాళం ఎదురు బ్రేక్ చేసుకొని లోపలికి వెళ్ళి బంగారు వస్తువులు దొరికినాయి, అవి తీసుకొని కొంచెం చిల్లర డబ్బులు ఉంటే అవి తీసుకున్నారు. మళ్ళీ తలుపేసేసి వెళ్ళిపోయారు. అది మాకు పోలీసులు వచ్చి చెక్ చేసి చెప్పేదాకా మాకు తెలియదు. మాకు ఫోన్ చేసి ఇట్లా మీ ఇల్లు బ్రేక్ అయ్యింది, ఒకసారి చెక్ చేయాలి రండి అని ఫోన్ చేశారు పోలీసులు. ఇక అప్పుడు మేము వచ్చేసాము. వచ్చినాక ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే ఇట్లా ఇది ఉంది, వస్తువులు అయిపోయాయి. కొల్లిపర దొంగ ఎవరో చేశారని చెప్తున్నారు. ఇక్కడ సీసీ కెమెరాలు అయ్యేం లేకపోవడంతో మరి ఎవరైనా మనకి ఇక్కడ తెలియలే తనకి ఇట్లా జరిగిందని.